నమస్కారం వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే హస్తకళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హస్త కళాకారులతో నిర్వహించిన మన ఊరు మాట మంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కళాకారుల సమస్యలు, జీవన పరిస్థితులు, హస్తకళా ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలపై వారితో నేరుగా మాట్లాడారు. తరతరాలుగా వారసత్వ కళలను కాపాడుతున్న హస్త కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. కళాకారుల ప్రతిభకు గుర్తింపు కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఒక జాతి గొప్పతనం అది నిర్మించిన భవనాల్లో కాదు, అది కాపాడుకున్న సంస్కృతిలో గౌరవించుకునే కళాకారుల్లో కనిపిస్తుంది. ఈరోజు కేవలం నేను ఒక హస్తకళ మహోత్సవంలో పాల్గొనడానికి రాలేదు. మన దేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మన కళాకారుల తాలూకు అద్భుతమైన ప్రతిభ, వారి కష్టాన్ని గుర్తించడానికి, గౌరవించడానికి ఒక తోటి కుటుంబ సభ్యులాగా నేను ఇక్కడికి వచ్చాను. మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి పుట్టినిల్లు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి మచిలీపట్నం కలంకారి, బొబ్బిలి వీణ, నరసాపురం క్రోషెట్ లేస్, బుడితి ఇత్తడి కళాఖండాలు, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. ఈ అద్భుతమైన కళల వెనుక లక్షలాది మంది, ఇందాక సిసోడి గారు చెప్పినట్టుగా దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షలు కళాకారులు ఉన్నారని చెప్పారు. సో వారు శ్రమ, వారి కష్టం, వారి వారసత్వమే ఇది ఇలాంటివన్నీ సజీవంగా ఉంచుతూ ఉన్నాయి. వారి వస్తువులు తయారు చేయడం లేదు, వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారు. వారి చేతుల్లో కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఉంది. సెమీ కండక్టర్స్ OSAT రంగంలో పేరొందిన ఆప్కాట్ కంపెనీ CEO సియాంగ్ డాంగ్ లీతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సియోల్లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ఆప్కాట్ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇతర అంతర్జాతీయ OSAT సంస్థలను కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షించడంలో సహకరించాలని కోరారు. యువతకు సెమీ కండక్టర్ రంగంలో నైపుణ్య శిక్షణ అందించేందుకు APSSDCతో భాగస్వామ్యం కావాలని ప్రతిపాదించారు. ఇక 468 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏడాదికి 9,60,00,000 పరికరాల ఉత్పత్తి సామర్థ్యంతో విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఆప్కాట్ యూనిట్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని కంపెనీ CEO సియాంగ్ డాంగ్ లీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని వెల్లడించారు. తమిళనాడులో ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల పంపిణీ సరఫరా వ్యవస్థపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్
మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీలోని 9 మంది బృందం చెన్నైలో పర్యటిస్తున్నారు. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్ డీన్ డాక్టర్ శాంతారామన్ తో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. పర్యటనలో భాగంగా వరుస సమావేశాలు, ఆసుపత్రుల సందర్శన జరగనుంది. Proceed to 30 blacklisting, we are product-based blacklisting, not an entire firm company. Very rarely, we are doing annually 1 or 2 firm blacklisting, doing non-practices at the time of that. And this brand will lead to firm blacklisting. Three categories, adult, this brand, school years. These are the 3 categories of legal firm blacklisting. Mostly product-based blacklisting only. Around 20 to 30. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ ఇండియా సీఈఓలతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సిఎల్లోని ఎల్జీ ట్విన్ టవర్స్ లో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని ఇంజనీరింగ్ సెంటర్ లేదా గ్లోబల్ క్యాపబిలిటీస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎల్జీ ప్రతినిధులను మంత్రి లోకేష్ కోరారు. అలాగే శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో డిస్ప్లే మాడ్యూల్స్, సెన్సార్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ విడి భాగాల తయారీ కేంద్రం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఐఓటీ, రోబోటిక్స్ రంగాల్లో ఇన్నోవేషన్ ల్యాబ్ల అభివృద్ధితో పాటు కమర్షియల్ చిల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటుపైన చర్చించారు. ఇక శ్రీ సిటీలో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎల్జీ 3వ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను నిర్మిస్తోందని, దీని ద్వారా సుమారు 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈఓ హాంగ్ జూ జియోన్ తెలిపారు. గుంటూరు జిల్లా లాలుపురంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీ మార్ట్ షాప్ ను మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు అందించాలనే లక్ష్యంతో 1000 మీ మార్ట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ గా లాలుపురంలో 50 రకాల వస్తువులతో మీ మార్ట్ ను ప్రారంభించామని, రానున్న రోజుల్లో 250 రకాల సరుకులను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మార్కెట్ ధరలతో పోలిస్తే మీ మార్ట్ లో నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రతిపాడు నియోజకవర్గానికి మొత్తం 7 మీ మార్ట్ షాపులు కేటాయించినందుకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ప్రతిపాడు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వినూత్నమైన కార్యక్రమం పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు రామాంజనేయులు గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రామకృష్ణ గారు, నాతో పాటు మా శాఖకు సంబంధించిన కమిషనర్ గారు కనబాబు గారు, అదేవిధంగా డైరెక్టర్ సివిల్ సప్లైస్ నూపూర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక శుభ కార్యక్రమం ప్రారంభించే సందర్భంగా అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. ఏనాడు గతంలో రాష్ట్రంలో ఉన్న 29,750 ఏవైతే ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయో, రేషన్ దుకాణాలు ఉన్నాయో, వాటిని నిర్వీర్యం చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా కుట్ర పన్ని
9,260 MDU వాహనాలు తీసుకొచ్చి వారి బ్రతుకు తీరు కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేసిన ప్రయత్నాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఈ డిపార్ట్మెంట్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఏం చేయగలుగుతామని ఆలోచించినప్పుడు ఈ 29,750 రేషన్ షాపుల ద్వారా ప్రజలకి నాణ్యమైన సరుకు గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ అయితే చూస్తున్నాం. మనం క్షేత్రస్థాయిలో డీమార్ట్ అనే కంపెనీలు రావడం, ప్రైవేట్గా చాలామంది వచ్చి వ్యాపారాలు చేసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన సరుకులు తీసుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు, అటువంటి ధరలు చూసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆలోచనలో భాగంగా సంస్కరణలు తీసుకురావాలనే ఆలోచనతోటి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తోటి టైఅప్ చేసుకుని మా పౌర సరఫరాల శాఖ ఈరోజు ఫ్రంటియర్ అనే సంస్థతోటి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చాం. ఆ 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు మీ మాట అనే నామకరణతోటి ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు 7 షాపులు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. మన ప్రియతమ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మోడీ గారి ఆశీస్సులతో మనము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మన మార్కెట్, అంటే మన మార్కెట్ మన దగ్గరే, మీ మార్ట్ అంటాం. మీ మార్ట్ అంటే మన బజార్, మన బజార్ మన దగ్గరే అన్నటువంటి కాన్సెప్టు మరి డాక్రా సంఘాల ద్వారా మన బజార్ అని ఒక మార్కెట్ని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అయితే అది ఆశించినంతగా ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మరి పరిపాలనా దక్షులు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం మన పౌర సరఫరాల శాఖ మాత్యులు మరి నాదెండ్ల మనోహర్ గారు మీ అందరికీ తెలుసు. మరి ఆయన యొక్క ఆలోచన విధానంలో ఈరోజు ఎఫ్సి షాపుల ద్వారానే దాదాపుగా 250 రకాల ప్రజలకు నిత్యావసరాలైనటువంటి వస్తువులు అవి కొనాలంటే మనము ఏ డీమార్ట్కో లేకుంటే ఇంకొక మార్ట్కో వెళ్ళి లేదా ఇంకో పెద్ద షాపులకు వెళ్ళి కొనాలి. అక్కడ ప్యాకింగ్లు కొంత సోకులు చేసి మన మీద బరువు బాధ్యత అంటే బాగా రేట్లు పెంచడం అనేటువంటిది మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో నాణ్యమైనటువంటి సరుకులు తక్కువ ధరకు దొరకడం అనేటువంటిది మన మీ మార్ట్ యొక్క ప్రత్యేకత. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలతో యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై జనసేన నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ ప్రశ్న రావణ్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇలాంటి వ్యాఖ్యలను ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. అలాగే సనాతన ధర్మం, హిందూ దేవతలపై చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన జనసేన నేతలు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మత విశ్వాసాలను, ప్రజల మనోభావాలను దెబ్బతీయడం సరికాదన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల, పట్టణ, నియోజకవర్గ నాయకులతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్తున్నా అమ్మాయిలను బత్తాయిలతో పోలుస్తావు. నీవు ఆఫీస్లో పనిచేసే అమ్మాయిలను నువ్వు ఏం చేసావు? అబ్యూజ్ చేసావు. అందుకని నీ ఉద్యోగం కోల్పోయావు. అసలు నీ పేజ్ చూస్తే, నీ వాల్ పేజ్ చూస్తే, నీ సోషల్ మీడియా యూట్యూబ్ అకౌంట్ చూస్తే అమ్మాయిల్ని ఎంత దారుణంగా తిడతావు, బత్తాయిలు అంటావు, అమ్మాయిలను తిడతావు, ఎన్ని వీడియోలు చేస్తావు, లైంగిక వేధింపులతో ఎన్ని వీడియోలు రిలీజ్ అయ్యాయి. ఏం చేస్తున్నావు నువ్వు? పైగా సో కాల్డ్ అందరూ ఏంటంటే సెక్యులరిజం అనేది ముసుగేసుకొని అందరూ ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజు కావచ్చు, శ్రావణ్ కుమార్ కావచ్చు, మరో ఒక మహిళ తులసి కావచ్చు, వీళ్ళందరూ సెక్యులర్ ముసుగులో ఆయన సపోర్ట్ చేస్తున్నారు. మరి మీ అందరినీ నేను ప్రశ్నిస్తున్నా, అమ్మాయిలను అబ్యూజ్ చేసిన ఇదే రామన్ని ఎందుకు ప్రశ్నించారు మీరు? పవన్ కళ్యాణ్ని అంత దారుణంగా బహిరంగంగా తిడితే ఎందుకు వాడిని ప్రశ్నించరు? ఇదే రామన్ని మేము తాడేపల్లి పోలీస్ స్టేషన్కి రప్పిస్తాం. మళ్ళీ చెప్తున్నా, రామన్ లాంటి ఎవడైనా సరే
మీరు సోషల్ మీడియా సాక్షిగా చెప్తున్నా, మీరు విమర్శలు చేయండి, సద్విమర్శలు చేయండి, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాత్రం వద్దు. అబ్యూజ్డ్ లాంగ్వేజ్లో చేశారా తస్మాత్ జాగ్రత్త, చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది. మిమ్మల్ని చట్టం దృష్టికి తీసుకొస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జన సైనికులు అందరం హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై జనసేన. ఆంధ్రప్రదేశ్లో వాక్ స్వాతంత్రం ఇస్తే దాన్ని వాక్ విధ్వంసంగా కొంతమంది వ్యక్తులు ప్రవర్తిస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. అలాగే ఏదో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే హిందూ దేవతలు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాముడు వారు కానీ, కృష్ణుడు కానీ, అలాగే పురాణాల మీద, ఇతిహాసాల మీద, సనాతన ధర్మాల మీద ఒక అక్కసు వెళ్ళగక్కుతూ కుల మత విధ్వంసాలు రెచ్చగొడుతూ, అలాగే జోసెఫ్ అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని దళిత సోదరులను కూడా, అతను ఓసీ కులస్తుడైనప్పటికీ జోసెఫ్ అనే ట్యాగ్ లైన్ పెట్టుకొని ఎస్సీ కులస్తులను కూడా కన్ఫ్యూజ్ చేస్తూ, ఒక అనిశ్చితి ప్రొవోక్ చేస్తూ, శాంతి భద్రతలు సమస్యలు విఘాతం కలిగించే విధంగా అతని వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యల్ని ప్రతి ఒక్క సగటు పౌరుడు కూడా ఈరోజు చాలా బాధపడుతూ, ఇట్లాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం, సమాజానికి ఎంతో చేటు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ చాలా మంది చాలా పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేస్తున్నారు. అదేవిధంగా మా తాడేపల్లి జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో మన అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, టౌన్ అధ్యక్షులు తిరుపతిరావు గారు, అలాగే రాజేష్ గారు, రాజా రమేష్ గారు మొదలగు గ్రామాధ్యక్షులు మరియు వార్డు సభ్యులు అందరం కూడా జనసేన శ్రేణులు మొత్తం కూడా ఈరోజు కదిలి వచ్చారు. కూటమి ప్రభుత్వ నాయకులు కూడా మద్దతు తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కావు. మావోయిస్ట్ హిడ్మా అనే వ్యక్తిని కీర్తిస్తూ ఇతను మిగతా వారిని, జనాలకి సేవ చేస్తున్న వాళ్ళని కించపరుస్తూ ఒక అనిశ్చితి, ఒక శాంతి భద్రత సమస్య సృష్టిస్తా ఉన్నాడు. మా విన్నపం మేరకు తాడేపల్లి సిఐ గారు స్పందించి అతన్ని సత్వరమే అరెస్ట్ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. గత 4 రోజుల క్రితం రావణ్ అనే వ్యక్తి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాలన మీద తను మాట్లాడుతూ, ఇక్కడ కూటమి గవర్నమెంట్ మీద రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకి వ్యతిరేకంగా తను మాట్లాడుతూ, ఏదైతే ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే సీఎం గారిని, చంద్రబాబు నాయుడు గారిని కానీ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఒక సభ పెట్టుకొని ఆ సభలో కావాలని ప్రత్యేకంగా కూటమి గవర్నమెంట్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ విధ్వంసాలు, మత విధ్వంసాలు, అలాగే ఇక్కడ కుల విధ్వంసాలు సృష్టించే విధంగా ఉంది. దాని సందర్భంగా ఇక్కడ ఏదైతే మా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి తన మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని కోరుతూ ఈ రోజున తాడేపల్లి మండల పరిధిలోని నాయకులందరం కలిసి కంప్లైంట్ చేసి తన మీద చర్యలు తీసుకొని తనకు కఠిన చర్యలు విధించాలని ఆల్రెడీ రాష్ట్రం మొత్తం మీద చాలా కేసులు పడి ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ కూడా తన మీద చర్య తీసుకొని తనని గట్టిగా చర్య తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ తాడేపల్లి మండలం నాయకులందరం కలిసి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రశ్న రావణ్ అనే ఒక అవిజ్ఞాని ఆయన ఒక విధంగా మాట్లాడితే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో ఇంతవరకు పరిపాలనలో ఒక అభివృద్ధి బాటని నిర్మిస్తున్న ఆయన్ని చూసి ఓర్చుకోలేక ఈరోజు ఆయన చేసే ప్రసంగాల్లో కళ్యాణ్ గారిని ఈ విధంగా మాట్లాడటం అనేది మన తాడేపల్లి టౌన్ నుంచి, మండలం నుంచి కూడా మేము ఖండిస్తూ ఆయన్ని ఈ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయటం జరిగింది. అదే దళితుల మీటింగ్లో అన్నారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 17 ఇళ్ళున్న ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ 1.5 కిలోమీటర్న్నర 7 కిలోమీటర్ల వరకు రోడ్లు వేపించి అన్ని కులాలను మతాలను కలిపే సిద్ధాంతాలు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సిద్ధాంతాలను మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక అభివృద్ధి బాటలో నడుస్తుందని దాన్ని ఓర్చుకోలేక వెనకాల అరాచక శక్తులు తయారై ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించడం అనేది సరైన పద్ధతి కాదని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ మా జనసేన పార్టీ నాయకులందరం కలిసి తాడేపల్లి సీఏ గారికి కేసు నమోదు చేయటం జరిగింది. జై జనసేన, జై హింద్.
రాష్ట్రంలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెబుతున్న క్షేత్ర స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదని మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు. నిరుద్యోగం, పోలవరం, నిర్వాసితుల సమస్యలు, రాజధాని అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక చర్యలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కాంట్రాక్టులో వాటా వంటి కీలక అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యంగా ఒకటి భారతీయ జనతా పార్టీ వైఖరి, రెండోది తెలుగుదేశం పార్టీ వైఖరి, మూడోది జగన్ పార్టీ వైఖరి, 4 కాంగ్రెస్ మేనిఫెస్టో, చివర్లో పోలీసుల చర్యలు ఆంధ్రప్రదేశ్లో. ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చాలా గొప్పగా అయోధ్య విషయంలో ముందుకెళ్ళింది. అయోధ్య టెంపుల్ పేరు పెట్టి వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు పెద్దలు. ఈ వేల కోట్ల రూపాయల్లో అవినీతి జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ములాయం సింగ్ కొడుకు మొదలుకొని అందరూ ఘోషిస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు తిన్నారని. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో చిన్నది జరిగితే సిబిఐ ఎంక్వైరీ చేశారు. నేను నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాను, విజయవాడ నుంచి అయోధ్యలో జరిగినటువంటి అవినీతి పైన వెంటనే సిబిఐ విచారణ జరిపించి తీరాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజావాణి అర్జీల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావివ్వొద్దని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి అధికారులను ఆదేశించారు. వచ్చే వారంలోగా అన్ని పెండింగ్ అర్జీలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించడంతో పాటు గురుకులాల సౌకర్యాలు, వర్షాకాల వ్యాధుల నివారణ, రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు వంటి అంశాలపై కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ స్కూల్స్ కి. సో ఈ వారంలో కంపల్సరీ ఆ స్కూల్ కి విజిట్ చేయండి. కొన్ని అబ్జర్వేషన్స్ వస్తున్నాయి, వాళ్ళ దగ్గర స్టాక్, ఎస్పెషల్లీ రేషన్ స్టాక్ కరెక్ట్ ఉందా లేదా, పాత బియ్యం వాడుతున్నారు, పురుగులు వచ్చినాయి, అట్లా ఉండకూడదు. ఎవరైనా కూడా ఇప్పుడు వర్షాకాలంలో వాళ్ళ స్టాక్ కూడా ప్రాపర్ గా స్టోర్ చేస్తున్నారు, ఇది చూడండి. మాస్కిటో కంట్రోల్ కోసం కూడా ఎక్కడైనా కూడా వాటర్ స్టాగ్నేషన్ అట్లా ఉండకూడదు. వాళ్ళ దగ్గర హాస్టల్స్ లో ఏదైనా పాసిబుల్ ఉంటే జాగ్రత్తగా పెట్టమని చెప్పండి. ఆర్బీఎస్ టీమ్స్ కూడా మానిటర్ లైక్ దే విల్ ఆల్సో స్టార్ట్ పుట్టింగ్ క్యాంప్స్. కానీ స్పెషల్ ఆఫీసర్స్ గా కంపల్సరీ మీకున్న రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేయండి. కొన్ని చోట్ల దిస్ వాజ్ ఆల్సో అబ్జర్వ్ కి క్లీనింగ్, శానిటేషన్ చేసిన వాళ్ళ దగ్గర బేసిక్ మెటీరియల్ కూడా లేదు. బేసిక్ సర్ఫ్ లేకపోతే బేసిక్ ఫినాయిల్ క్లీనింగ్, శానిటేషన్ చేయడానికి ఉండాలి, అది కూడా లేదు. మీరు కొంచెం డీటెయిల్ గా వెళ్ళండి. మీ దగ్గర స్టాక్ ఏముంది, ఎట్లా క్లీన్ చేస్తున్నారు, ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నారు, క్లీన్ దిస్ టైం క్లీన్ సంథింగ్. సో ఆల్ ఆఫ్ యు ఆర్ ప్రెసిడెంట్ కి కంపల్సరీ ఈ వారంలో ఎక్కడ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారో మీ హాస్టల్స్ కి విజిట్ చేయండి. ఫుడ్ క్వాలిటీ, క్లీన్లీనెస్ పైన ప్లస్ సీజనల్ డిసీజెస్ రాకుండా దానిపైన, వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై వాళ్ళ దగ్గర ప్రాపర్ ఉందా లేదా అది కూడా చూడండి. ఎట్లాంటి కేసెస్ మన స్కూల్స్ లో రాకూడదు. దట్ ఈస్ సంథింగ్ ఆల్ ఆఫ్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు విజిట్. వన్ మోర్ థింగ్ ఇస్, ఇంతకు ముందు ఒకటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ రెడ్ క్రాస్ మెంబర్షిప్. ఆల్రెడీ మన తరఫు నుంచి చాలా మంది ఉన్నారు, చాలా మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ప్లస్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా దే ఆర్ ఆల్రెడీ రెడ్ క్రాస్ మెంబర్స్ ఉన్నారు. ఇంకా కూడా కానీ మనకి కొంచెం మొబిలైజ్ చేయాలి. మన స్టేట్ లో అంతమంది పర్ఫార్మెన్స్ లేదు, మనకి ఆల్మోస్ట్ 11th పొజిషన్ లో ఉన్నాము. డీసీ గారు కూడా ఫాలో అప్ చేస్తున్నారు దీనిపైన. కానీ మీరు మీకున్న స్టాఫ్ కంపల్సరీ రెడ్ క్రాస్ మెంబర్షిప్ గా ఎన్రోల్ అవ్వాలి. అండ్ అట్లీస్ట్ దే షుడ్ బ్రింగ్ ఎవరైనా మోటివేటెడ్ పర్సన్ ఉంటే, ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే, యూత్స్ ఉంటే, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దిస్, వాళ్ళకి కూడా మెంబర్స్ గా తీసుకురావాలి. మన దగ్గర
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి చాహద్ బాజ్పేయి అధికారులను ఆదేశించారు. కాజీపేటలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, వివరాల నమోదు, డిజిటలీకరణ ప్రక్రియను పరిశీలించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరుకు ఫారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఓటర్ల వివరాలను నమోదు చేయాలని ఆయన కోరారు. అదే అందుకే మీ అందరూ తీసుకున్నారు. ఇదే మీకు రిసీప్ట్ కాపీ. ఇవన్నీ వచ్చిన ఆన్లైన్ చేసిన పిఎస్లో ఎంతమంది ఉన్నారు? ఏఎస్బీలో ఎంతమంది ఉన్నారు? చనిపోయిన వాళ్ళు 100 అప్పుడు 50 + 25 275 ఆల్మోస్ట్ మీ దగ్గర 850 దాకా ఫార్మ్స్ రావాలి. 850 దాకా ఫార్మ్స్ వస్తాయి. ఇప్పుడు దాకా ఎన్ని వచ్చినాయి? 100 వచ్చినాయి మేడం. అక్కడ ఒక 10 నిమిషాలు టైం తీసుకుని సెట్ ఏఎస్జీ 100 ఉన్నారు. చూసినారా మీరు కూడా? అబ్సెంటీ డెత్ ఉన్న 100 మెంబర్స్ చూసినారు మీరు కూడా? ఇంకా ఎవరు బిఎల్ఏ రాలేదా? మీరు ఫాస్ట్గా ఫామ్ వినిపించండి. ఇక్కడ వచ్చినారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 4, 5 అందరూ చెప్పండి. వాళ్ళకి ఉన్న వాళ్ళిద్దరు క్లబ్ అక్కడ మాట్లాడినాం మేడం. రూము వీళ్ళు కలెక్షన్ చేసుకుని వచ్చి అక్కడ ఇస్తాం. అక్కడ ఒక ఆపరేటర్ ప్లస్ వీళ్ళు అక్కడ కూర్చోవాలి. బిఏలో పోయి కలెక్షన్ చేస్తారు. బిఎల్ఏస్ ఫామ్ కలెక్ట్ చేసి రాకూడదు. బిఏలో ఫామ్ కలెక్ట్ చేసి రావాలి. బిఎల్ఏస్ ప్లస్ మన తరఫున నుంచి ఆఫీషియల్ గా మీరు లేకపోతే ఆపరేటర్ ఎప్పుడు కూర్చోవాలి. తీసుకువచ్చి వాళ్ళ జనాలకి కూడా పెంచి తీసుకురావాలి. అక్కడ ఫామ్ వేసి అప్పుడు ఇవ్వాలి. స్పీడప్ చేయండి. ఎట్లా నడవదు ఎప్పుడు చేస్తాం. ఈసారి సెకండ్ సాటర్డే కదా మనకు. ఈసారి అయితే ఏమైంది మేడం అంటే అసలు ఇచ్చినాక అసలు ఎవ్వరు కూడా ఫీల్ చేయలేదు. చేసిన వాళ్ళు కూడా అంత రాంగ్ చేశారు. అట్లా ఒక్క ఇంటి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్. అంతే మేడం. అసలు చెప్పే వరకు వాళ్ళు వదిలిపెట్టట్లేదు. రైతుల సమక్షంలోనే రీసర్వే నిర్వహించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మానాథ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో జరుగుతున్న రీసర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన పారదర్శకంగా సర్వే నిర్వహిస్తున్న రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. గత రీసర్వేలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే చేపడుతున్నామని తెలిపారు. అక్షర చిట్ ఫండ్స్ బాధితుల గోడు ఇంకా తీరలేదు. కష్టపడి కూడబెట్టిన సొమ్మును తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ బాధితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. చిట్ ఫండ్ యాజమాన్యానికి చెందిన ఆస్తులను బహిరంగ వేలం వేసి తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈరోజు అనేక జిల్లాల నుంచి అక్షర చిట్ ఫండ్ బాధితులను రావడం జరిగింది. సిపి గారికి ఒక లేఖ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోర్టులో జడ్జి గారికి పీపీ ద్వారా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అతను ఉన్న ఆస్తులన్నింటినీ జప్తు చేసి కొన్నిటిని జప్తు చేయడం జరిగింది. ఇంకా కొన్నిటిని కూడా జప్తు చేయవలసింది ఉంది. వాటన్నిటిని జప్తు చేసి అక్షరాలు బాధితులందరికీ కూడా వాటిని ఎవరికి ఎన్ని రావాల్సింది
పంచవలసిందిగా ఈ ఇందు మూలంగా కోరడం అవుతున్నది. అదేవిధంగా చిట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి చిట్టి రిజిస్టర్ దగ్గర కొంత డిపాజిట్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ని కూడా విడుదల చేయాలి. వారు దాని గురించి ఒక జీవో కూడా విడుదల కావడం జరిగింది. ఆ జీవోని కూడా అధికారులు లెక్క చేయడం లేదు. ఇంకా దానివల్ల చాలా జాప్యం జరుగుతుంది. ఆ జాప్యాన్ని నివారించి దానికి ఒక అకౌంట్ తీసి ఆ అకౌంట్లోకి అమౌంట్ని విడుదల చేసి బాధితులందరికీ పంచాలని, దాని గురించి చర్యలు అధికారులు తీసుకోవాలని ఇందు మూలంగా పత్రికా విలేకరులకు వినవించడం జరుగుతుంది. బాధితులు వేల సంఖ్యలో దాని అమౌంట్ 200-300 కోట్ల వరకు ఉంటుంది. కొన్ని దొంగ రిజిస్ట్రేషన్లు కూడా చేయడం జరిగింది అతను. వాటిని కూడా నివారించి మాకు సక్రమైనటువంటి పద్ధతి లోపల ప్రభుత్వ అధికారులు కొంచెం చర్య తీసుకోవాలని ఇందు మూలంగా కోరడం అవుతుంది. హనుమకొండలో టీజేఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 9 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగ భద్రత, సంక్షేమం, పెండింగ్ లో ఉన్న డిమాండ్లు తదితర అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలని యూనియన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు వరంగల్ రీజియన్ నిర్మాణ మహాసభ జరుగుతూ ఉంది. ఈ యొక్క నిర్మాణ మహాసభకు 9 డిపోల నుంచి మరి చాలామంది అన్ని డిపోల నుంచి పెద్ద ఎత్తున వచ్చి వందలాది మంది ఈ మహాసభను విజయవంతం చేయడానికి, ఈ సమావేశంలో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క మహాసభ ద్వారా ఈరోజు కార్మిక వర్గానికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఈ మహాసభలో కొన్ని తీర్మానాలు కూడా మేము చేయబోతున్నాం. ఈ మహాసభ ద్వారా కార్మికులకు సంబంధించినటువంటి అంశం, ప్రధాన డిమాండ్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయనటువంటి దాని మీద మరి సమ్మెలో ఈ యొక్క అంశాన్ని పెట్టడం జరిగింది. ఈ అంశం కూడా ప్రభుత్వం మరి ముందుకొచ్చి దీన్ని పరిశీలిస్తాము, దీని హామీని మేమంతా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా మాకు ఆ రోజు చర్చ సందర్భంగా మరి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు 2 నెలలు గడుస్తూ ఉన్నది. ఈ 2 నెలలు గడిచినప్పటికీ ఈ యొక్క విలీనాలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా ముందుకు పోతలేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ విలీనం మీద ఒక ప్రకటన చేయవలసిందిగా, దీనికి ఒక టైం బాండ్ పెట్టవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.